మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి గుమగుమల్లో రాజుగారు మష్రూమ్ తో చేసిన టేస్టీ వెరైటీ చూసేసారు కదా. ఇప్పుడు మీ చేతి వంట సెగ్మెంట్ లో మరి వీళ్ళిద్దరు ఏం చేస్తారో చూద్దాం. హలో అండి, మీ పేరేంటి? వీణా. వీణా గారు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? కాప్రా ఈసీఎల్. కాప్రా. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? వరలక్ష్మి. మీరు ఎక్కడి నుంచి? గట్కేసర్. మీ ఇద్దరికైనా పరిచయం ఉందా? నా స్కూల్ ఫ్రెండ్స్ అండి మేము. మీ ఇద్దరు స్కూల్ ఫ్రెండ్సా? అప్పటి నుంచి ఇలా కంటిన్యూ అవుతుందా ఫ్రెండ్స్? సో నైస్. సో మరి ఇద్దరు రెడీయా మంచి వెరైటీస్ తో? రెడీ. సో ఫస్ట్ ఎవరు చేస్తారు, ఏం వెరైటీ చేస్తారు? అంజీర్ మటర్ కర్రీ అండి. మీరు చేస్తారా ఫస్ట్? అంజీర్ మటర్ కర్రీ. అంజీర్ అంటే డ్రై అంజీర్. ఓ, ఎలా స్వీట్ స్వీట్ గా హాట్ హాట్ గా ఉంటుందా? ఓకే, నైస్. ఓకే అండి, మరి అంజీర్ మటర్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అంజీర్ మటర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అంజీర్ 50 గ్రాములు, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, టొమాటో ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి అంజీర్ మటర్ కర్రీ కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసేసారు కదా. సో వరలక్ష్మి గారు మొదలు పెడదామా? ఆయిల్ ఫస్ట్. ఓకే, ఈ అంజీర్ తో కర్రీ చేద్దామని ఎందుకు ఆలోచన వచ్చింది మీకు? ఉట్టిగా తినలేం కదా, ఎందుకు బాగుంటుందిగా. చాలా మంది ఇష్టపడరు యాక్చువల్లీ. సో కర్రీగా చేస్తే బాగుంటదేమో అని జస్ట్ ట్రైడ్ అనమాట. ఓకే, మీరే ట్రై చేశారు. యా. పోపు దినుసులు, బిర్యానీ ఆకు, ఓకే, ఆనియన్ టమాటో ప్యూరీ. టొమాటో ఆనియన్ కలిపి పేస్ట్ చేసేసారా? సో గ్రేవీ లాగా కొంచెం. ఓకే, సో అంజీర్ ఎలా వేసుకోవాలి మనం దీంట్లో? గ్రైండ్ చేసి అది కూడా పేస్ట్ చేసేస్తాం. పేస్ట్ చేసేసి. ఏమేమి వేసారు ఆ పేస్ట్ లో? అంజీర్, కర్డ్, గ్రీన్ చిల్లీ, హల్దీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా. ఓకే, ఇవన్నీ గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. అంజీర్ ముందేమన్నా నానబెట్టుకోవడం అవసరం లేదు, డైరెక్ట్ గా జస్ట్ పీసెస్ చేసేసి వాటర్ వేసేసి. దట్స్ ఇట్. కర్డ్ వేస్తాం కాబట్టి వాటర్ అవసరం ఉండదు. ఓ, కర్డ్ తో గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఓకే, ఇది కొద్దిగా ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా. నెక్స్ట్ మటర్. ఓకే, ఇది కూడా బాయిల్డ్. సో ఇంకా దీంట్లో మనకి గ్రేవీ అంతా ఈ టొమాటో ఆనియన్ పేస్ట్ ఇంకా అంజీర్ పేస్ట్. ఓకే, ఇది కాంబినేషన్ దేంట్లో బాగుంటుందండి? వైట్ రైస్, చపాతీస్, దేంట్లో ఎలా అయినా బాగుంటది. ఇప్పుడు అంజీర్ ఉట్టిది టేస్ట్ తీతీగా బాగుంటుంది, అంటే నేను తింటానులే బేసిక్ గా. ఇప్పుడు తినని వాళ్ళకి అది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ లో ఉంటుంది కదా. అంతే. ఓ, మీ ఇంట్లో ఎవరు అంజీర్ తినరా? నో, నేనే తినను. ఇలా అయితే తింటాను. ఇలా అయితే తింటారా? ఓహో, డ్రై ఫ్రూట్స్ తో చాలా రకాల వాటిని పేస్ట్లు పౌడర్లు చేసాం, కానీ అంజీర్ తో ఇదే తెలుసా ఫస్ట్ టైం. అంటే యూజువల్ గా పాయసం అలాంటి వాటిలో కొంతమంది పీసెస్ చేసి వేస్తూ ఉంటారు. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇది బఠానీ కాకుండా ఏ వెజిటబుల్ తోనైనా చేసుకోవచ్చు. కాలీఫ్లవర్ తో కూడా బాగుంటది. కాలీఫ్లవర్. ఓకే, సో సేమ్ పేస్ట్ అన్ని యాస్టీస్ గా ఉంచేసి వెజిటబుల్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సాల్ట్. సో మీరిద్దరు ఏ క్లాస్ నుంచి ఫ్రెండ్స్? 5th క్లాస్ నుంచి. 5th క్లాస్ నుంచి. నైస్ నైస్. ఇంకా ఉన్నారా? ఇంకా బ్యాచ్ ఉన్నారా? మీ ఇద్దరే టచ్ లో ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది? ఇంకా ఇద్దరు ఉంటారు. ఇంకా ఇద్దరు. మొత్తం 4 అన్నమాట. ఓ నైస్. అందరూ హైదరాబాద్ లోనేనా? హైదరాబాద్. సూపర్. సో ఇప్పుడు అంజీర్ పేస్టా? యా. అంటే అప్పటి నుంచి అలా కంటిన్యూ చేస్తూ ఉన్నారా ఫ్రెండ్షిప్ ని? ఎవరు? కాలేజ్. సేమ్ కాలేజ్. 4 సేమ్ కాలేజా? సేమ్ కాలేజ్. తర్వాత మరి అంటే ఇంటర్, డిగ్రీ సేమ్. పీజీ చేశారు ఎవరైనా? పీజీకి సెపరేట్ అయ్యారు, బట్ స్టిల్ కంటిన్యూ అవుతూ ఉంది అనమాట ఫ్రెండ్షిప్. సో అందరు పెళ్లిలో ఇక్కడే ఉన్నారు, ఎవరు ఏమి బయటికి అబ్రాడ్ అలా ఏం వెళ్ళలేదు. సో నైస్ కదా, అంటే కలవడానికి ఛాన్స్ అలా. ఇదేదో మంచి మసాలా కర్రీ టెక్స్చర్ వచ్చింది. ఓకే, సో మీరేం చేస్తుంటారు వరలక్ష్మి? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. యా. మీ వారేం చేస్తుంటారు? బిజినెస్ అండి. నేనేంటి? ప్రణవ్. ప్రణవ్. యా. పిల్లలు ఉన్నారా? యా.
ఎంతమంది? ఇద్దరు. ఏం చదువుతున్నారు? పాప ఫస్ట్ క్లాస్, బాబు చిన్న బాబు. ఇంకా చిన్న బాబు. యా. పేరేం పెట్టారు? త్రయాక్ష్ నందన్. త్రయాక్ష్ నందన. యా. అదేదో ఫ్రాక్షన్ అన్నట్టు అనిపించింది. మీ పాప పేరేంటి? త్రివిధ. Yeah. ఎక్కడి నుంచి వెతికారు ఈ త్రయాక్ష్ నందన్ అనేది? యాక్చువల్లీ దేవుంది పెట్టాలని ఇష్టం ఉంది, సో సహస్రనామాల నుంచి చూసాను, నచ్చింది. త్రయాక్ష్. యా. సో అయిపోయిందండి అది. సో ఫైనలీ ఓకే. కొరియాండర్. పిల్లలకి పేర్లు పెట్టడం కూడా ఎంత పెద్ద పని అయిపోయింది కదా. అందరికి డిఫరెంట్ గా ఉండాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అదేంటి గరం మసాలా ఆల్రెడీ మనం పేస్ట్ లో యాడ్ చేసుకున్నాం. ఇంకా లైట్ ఇది కన్సిస్టెన్సీ మన ఇష్టం. కొంచెం పల్చగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకుని, అదర్వైజ్ రోటీస్ లోకి అయితే ఇలా ఓకే. సో బఠానీ కాబట్టి మనకు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. అగర్టివ్లో ఏదో డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, అంజీర్ది అనుకుంటా. యా. గరం మసాలా కూడా వేసాం కదా, కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్ వస్తుంది. ఓకే. సో ఫైనల్లీ కొత్తిమీరతో గార్నిష్ రెడీ. అంజీర్ మటర్ కర్రీ. సో వెరైటీ రెసిపీ అంజీర్ మటర్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అంజీర్ మటర్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా అంజీర్లు, పెరుగు, పసుపు, కారం, గరం మసాలా కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, బిర్యానీ ఆకు, టొమాటో ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పచ్చి బఠానీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. చివరగా కొత్తిమీర, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, అంజీర్ మటర్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి అంజీర్ మటర్ కర్రీ రెడీగా ఉంది. సో రాజు గారు కూడా వచ్చేసారు కాబట్టి ఇంక ఇప్పుడు మేము టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, అంజీర్ ఫ్లేవర్ లో మటర్ కర్రీ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు. కొంచెం ఘాటుగా మసాలా కొంచెం తగ్గిస్తే బాగుండేది. అంటే అంజీర్ ఫ్లేవర్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే, బట్ స్టిల్ అదేదో కొద్దిగా డిఫరెంట్ దీంట్లో తెలుస్తుంది. కొంచెం గ్రేవీలో కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది, కానీ ఆ ప్రాపర్ అంజీర్ ఇదైతే నాకు మరి తెలియలేదు. మసాలా ఇంకొంచెం అంజీర్ యాడ్ చేసుకోవాలి, యాడ్ చేయాలి. ఘాటుగా ఎక్కువైంది. సో బాగుందండి, వెరైటీగా అంజీర్ కూడా మనము ఇలా గ్రేవీ లాగా ట్రై చేయొచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఎగ్లో ఎల్లో తీసుకుని నెక్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఎల్లో బాగా అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేసుకోవాలి. ఇలా క్రమంగా కనుక చేస్తూ ఉన్నట్లయితే ఈ నెక్ దగ్గర ఉన్నటువంటి నలుపంతా పోయి చర్మం ముడతలు పడకుండా హెల్దీగా ఉంటుంది.